అసలు ఇందులో ఏముందో చూడాలని చెప్పి రోజా చాలా ఆరాటంగా లోపలికి వస్తుంది. అప్పుడు ఇంకా ఫోన్ వస్తుంది. ఇదేంటి వీడి చేసని చెప్పి అనుకుంటూ రోజా ఇంకా కాల్ లిఫ్ట్ చేసి చెప్పు ఉపేంద్ర అనగానే ఏంటి నువ్వు నీ చెల్లెలు బాగానే సెటిల్ అయ్యారు కదా, ఇక్కడ నాదే అసలు ఎటు కాకుండా పోయాని చెప్పి ఉపేంద్ర అనగానే నీకేమైంది, సంస్థానంలో బాగానే దర్జాగా ఉన్నాగా రోజా అనగానే ఉంటాకి సంస్థానం ఉంటే సరిపోతుందా ఏంటి రోజా, సరదా తీర్చుకోవడానికి డబ్బులు కూడా కావాలి కదా ఉపేంద్ర అనగానే దానికి నేనేం చెయ్యాలని రోజా అంటుంది. నాకు అర్జెంటుగా 10 కోట్లు కావాలని ఉపేంద్ర అనగానే ఏంటి 10 కోట్ల అని నేను ఇవ్వాలని రోజా అంటుంది. నవ్వుతూ ఇవ్వకపోతే నువ్వెవరైనా రాశాన్ని ఇదిగో వాళ్ళకి చెప్పాల్సి వస్తుందని ఉపేంద్ర అనగానే ఏంటి పిలుస్తున్నావో ఏంటని రోజా అరుస్తుంది. అంతవరకు తెచ్చుకోని చెప్పేసి జాగ్రత్త చెప్తున్నా అని ఉపేంద్ర అనగానే ఇదిగో ఇక్కడ ఆల్రెడీ నాకు అత్తకి కోల్డ్ వార్ జరుగుతుంది, నన్ను కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది అని రోజా అనగానే అప్పుడు నా పని ఇంకా సులువైపోతుంది కదా రోజా, అక్కడికి వస్తాను ఉపేంద్ర, ఇది కూడా అత్తయ్య కుట్రలో భాగం అని చెప్పేసి నేను అరుణ్ నమ్మిస్తాను, అరుణ్ నా వైపే ఉన్నాడు కదా, ఇదిగో నేను కొనేసి మా అత్తయ్య అలా క్రియేట్ చేసని చెప్పి నేను కూడా క్రియేట్ చేస్తాను అని రోజా అంటూ అరుణ్ నావాడు కాబట్టి నమ్ముతాడు, నేను లెఫ్ట్ హ్యాండ్తో తంతాడు, ఇదిగో అరెస్ట్ చేసిన చేయిస్తాడు కదా, ఇదిగో అయినా సరే ఇదిగో అయినా ఇవన్నీ రిస్క్ చేయడానికి నీకెందుకంట, నేను రాజావారి రాణి మారాలుగా నమ్మిస్తున్నంత కాలం నువ్వు అసలు సేఫ్ నేను సేఫ్ అలాగే ఉందా, దానికి డబ్బులు లింక్ నువ్వేం పెట్టుకో, ఇంకోసారి డబ్బుల కోసం నువ్వు ఫోన్ చేయకు అని రోజా అంటూ ఫోన్ పెట్టే కానీ ఉపేంద్ర చాలా అక్కడవుతుంటాడు, చాలా కోపం వస్తూ ఉంటుంది. అక్కడేమో రోజా తన ప్లాన్ ఇంకా వేస్తూ ఉంటుంది, నీ యాటిట్యూడ్కి నువ్వు ఎప్పుడు నాకు దొరుకుతావు కదా అప్పుడు నీతో ఆడుకుంటా అని చెప్పి ఉపేంద్ర కూడా కామ్గా ఉంటాడు. ఇంకా వాడు నా జోలికి రాడలే అని చెప్పి రోజా అనుకుంటే ఇంకా ఫోన్ పక్కన పెట్టేస్తాడు. అసలు ముందు ఇందులో ఏముందో చదవాలి అని చెప్పి అంటూ ఒకసారి ఓపెన్ చేస్తూ ఉంటుంది, ఇంకా చూస్తూ ఉంటుంది, ఇంకా చదువుతూ ఉంటుంది, విషయం అంతా తెలుసుకుంటుంది, ఒక్కసారిగా షాక్ అవుతుంది, అలాగే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే ఏంటి అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటుంది. ఓహో ఇదా మావయ్య, రాజావారి రాణివారి పట్ల మీకున్న అభిమానం తెలిసిందిగా, ఇక నా మొగుడు వెర్రెక్కి కట్టించిన విషయాన్ని కూడా ఇంకా ఎవరు ఏం ఆపలేదుగా నేను నా ప్లాన్ అమల్లో పెడతా, నాకు బ్రహ్మాస్త్రం దొరికింది కదా మీ మీద ఇప్పుడే వదులుతాను మావయ్య అని చెప్పి రోజా అనుకోని కిందకు వస్తుంది. ఈలోగా చామంతి కాఫీ పెట్టుకొచ్చి ఐగారు తీసుకోవడం చెప్పి హర్ష తీస్తూ ఉంటుంది. మీకు కాఫీ కావాలా అమ్మగారు అని రమాదేవి చామంతి అనగానే నాకు జ్యూస్ కావాలి తీసుకురా అని చెప్పి అంటుంది. అలాగే స్వీట్ కూడా పాయసం చేయి చామంతి, తీపి వాత తెలిసింది తింటా అని రోజా అన్న మాటకి ఒక్కసారిగా చామంతికి అర్థం అలాగే చూస్తూ ఉంటుంది. అసలు అది బాక్స్లో ఉండాలి కదని చెప్పి హర్ష అనగానే అవును మావయ్య గారు, మా తాతయ్య నానమ్మ మీరు వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవారని చెప్పి అన్నారు కదా, ఇదేదో ఆకర్షిస్తుంటే మా వాళ్ళే కదా మీకు ఇచ్చారని చెప్పేసి నేను చనువుతో తీసుకున్నాను, ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో నాకు తెలిసింది అన్న రోజా మాటలకి ఇదేదో పెద్ద స్కెచ్ చేస్తుందిగా, పాడు పని చేసావని అసలు పనికే కదా కాకులను అలా పొడిచాయి, అసలు నేను తప్పలేదు అన్నట్టు చామంతి తనతో అనుకుంటుంటుంది. అలాగే తను వచ్చేటప్పుడు అరుణ్ కూడా తీసుకొస్తుంటుంది. అవును రోజా అందులో ఏముందని అరుణ్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను సార్, ఇన్నాళ్ళు ఇన్ని కోట్ల ఆస్తి మా దగ్గర సంపాదించాలని చెప్పి నేను అనుకున్నాను, రోజా అనగానే మరి ఇంకా సంపాదించారు, నేను కష్టపడి సంపాదించుకున్నాను, హర్ష అనగానే సంపాదించడానికి మూల కారణం ఎవరు మావయ్య గారు, రోజా అనగానే నా కృషి అని హర్ష అంటాడు. చేయడానికి ఏమన్నా ఉంటేనే కదా మీ కృషి ఫలించేది అని నేను మూలం అడుగుతున్నాను చెప్పి రోజా అంటుంది. మీకు అసలు ఏం తెలియాలని హర్ష అడుగుతూ ఉంటాడు. ఇది చెప్తుంది కదా మావయ్య గారు అని చెప్పి చూపిస్తుంది. మీరు వ్యాపారం మొదలకి మా తాతయ్య నాన్నమ్మలు మీకు ఇచ్చిన భూమిని మీరు పెట్టుబడిగా మార్చుకున్నారు కదా అంటూ రోజా అన్న మాటలకి అసలు రమాదేవికి అర్థం కాదు, చాలా కోపం చూస్తుంది. అవునమ్మా, ఆ రోజు రాజావారి రాణి గారు సహాయం చేయబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను, అది తెలిసిన విషయమే కదా అని హర్ష అన్నమాటకి కరెక్ట్గా చెప్పారు. అప్పుడు మా వాళ్ళు సాయం చేయకపోతే అసలు ఈ రోజు ఇంత పెద్ద కోటేశ్వరులు అయ్యేవారు కాదు కదా. మాయ గారు రోజంగా నిజాన్ని కొన్ని ఎప్పుడు సంకోచించనే, వాళ్ళు ఇవ్వకపోతే ఈ స్థాయికి ఇంకా కొంచెం ఆలస్యం అయ్యేదేమో, కరెక్టే అని హర్ష అనగానే
అసలు దీని ప్లాన్ ఏంటి అని చెప్పి చామంతి అనుకుంటుంటది. అసలు రోజా ఏం చెప్పాలనుకుంటుంది అని రమాదేవి కూడా తనతో అనుకుంటుంది. అంటే మామూలుగా నేను అడిగేది ఏంటంటే, మా వాళ్ళు ఇచ్చిన భూమిలోనే కదా మీరు ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టారు కదా, ఎన్నెళ్ళు మీరు సక్సెస్ చూసారు కదా, వేల కోట్లు దాని మీద సంపాదించారు కదా, దాని మీద వచ్చిన లాభాలను ఉండే కదా మిగిలిన బిజినెస్ లో మీరు స్టార్ట్ చేశారు కదా, ఆ మూల కారణం షేర్ నాకే రావాలి కదా అని రోజు అన్నట్లు ఒక్కసారిగా హర్ష, రామాదేవి, అరుణ్, చామంతి అలాగే చంద్రక షాక్ అవుతుంటారు. ఓహో నీ ప్లాన్ ఇద్దా, అసలు మావాళ్ళే కాదు ఆస్తి కన్నేసావా అని చామంతి అనుకుంటాడు. ఏం మాయ గారు అలా చూస్తున్నారు, కరెక్ట్ గా అనే కదా నువ్వు మీరు అనాలి కదా, రోజా అనగానే అలాగంటారు అని రామాదేవి అడుగుతుంది. ఎలా అనుకో చెప్పండి రోజా అని అడుగుతుంది. ఫులిష్ గా మాట్లాడకు రోజా, అసలు ఏం మాట్లాడతా నువ్వు అని బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు హర్షకి సాయం చేశారు, ఎదురేమి ఆశించలేదే, అయినా ఆ భూమి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళని చెప్పలేదు, అది వాళ్ళ సంస్కారం కదా అని రోజు నిలదీస్తుంది. మీకు ఆ సంస్కారం చెప్పి నేను అనుకుంటున్నాను కదా మాయ గారు అని రోజా అనగానే, ఇదిగో అయ్యగారిని టార్గెట్ చేస్తుంది అనుకున్నది అవుతుందని చెప్పేసి అనుకుంటున్నట్టుంది కదా అక్క అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చామంతి చాలా ఆలస్యంగా చూస్తూ అనుకుంటుంది. ఆ భూమిని వ్యవసాయం చేయడానికి మీకు ఇచ్చి ఉంటారు, మీరు ఫ్యాక్టరీనే కట్టేశారు కానీ రోజు మాటలకి ఇష్టం మాట్లాడక అమ్మ ఆశ ఆశపడుతూ ఉంటారు. ఆయన పలానా ఫ్యాక్టరీ పెడదని చెప్పేసి చెప్పాక వాళ్ళు ఇచ్చారు కట్టడానికి, బ్యాంక్ లోన్ తీసుకొని కట్టని ఆశ అనగానే, ఆయన మీరు ఎలా కట్టారని చెప్పి నాకు అనవసరం మా వాళ్ళు ఇచ్చిన భూమిలోనే స్థలం గురించి నాకు కదా వేల కోట్లు దాని మీద మీరు సంపాదించారు కాబట్టి ఒకసారి హర్ష నాకే చెంత రోజా తర్వాత చెప్తున్నాను కదా ఆయన అడుగుతాను అంతే కదా చామంతి కావట్లేదు రోజా రమాదేవి జాగ్రత్తగా మాట్లాడి చెప్తున్నా అని చెప్పి అనగానే ఏంట్రా అన్యాయంగా వాళ్ళ దగ్గర లాక్కొని చెప్పి అంటున్నారు ఏంటి హర్ష అనగానే, అంటే పందని చెప్పి తనకి దక్కని అంటుంది కదా తప్పేంటి అని అరుణ్ అనగానే, అరే ఆ శాశ్వతం కానీ ఆస్తుల మీద నాకు ఎప్పుడు మమకారం లేదు, ఇక్కడ అది కాదు ఇష్యూ, ఇగో జరిగింది ఒకటైతే ఇంకోటి కల్పిస్తుంది చూసావా, అది నాకు నచ్చట్లేదు అరుణ్, కరెక్ట్ కాదు అని హర్ష అనగానే, ఓహో ప్రూఫ్స్ నా దగ్గర లేవనే కదా మాగారు ఇలా మాట్లాడతారు కదా, ఇగో అయినా మేజర్ వాటా అంటే మీరు సంపాదించిన మొత్తం వాటాలు ఎక్కువ వాటా నాకు ఇవ్వకూడదని చెప్పి మీరు ఆలోచిస్తాను రోజంగా, ఇదిగో నువ్వు మళ్ళీ అలా మాట్లాడే కొంచెం హర్ష అంటాడు. నువ్వు ఒప్పుకుంటా మా గారు కోర్టులో వేసిన సాక్ష్యాలు లేవు కాబట్టే కదా నా వాటా నాకు అలాగే రాకపోవచ్చు, నా వాదన కూడా చల్లకపోవచ్చు అని రోజా అంటూ ఉంటుంది. ఇంకా అక్క అని చెప్పి కూడా నేను ఊరుకోను, నువ్వు ఆ గీత దాటేస్తున్నావు కదా అని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఆయన మీరేదో గొప్పవారంటారు, ఆయన గొప్పవారని ఆయన మీరు న్యాయంగా చెప్పి అంటూ ఉంటారు కదా, మరి ఇదేనా, నాకు తెలుసు మీరు న్యాయంగానే ఉంటారులే, ఇప్పుడు కూడా అన్యాయం ఏమి చేయదులే, శాశ్వత ఆస్తుల మీద మీకు మమకారం ఉండదని కూడా నాకు అన్నీ తెలుసు, మిమ్మల్ని నిందించట్లేదు మావయ్య గారు, ఆయన నా వైపు నిజానికి చూడమని చెప్పి అంటున్నా అంతే అని రోజా అనగానే, ఈయనేంటి ఇచ్చాడ మోహన్ పని చెప్పేసి రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. చామంతి అప్సెట్ అవుతుంది, ఏంటి అక్క మాటలకి హర్షగా డైవర్ట్ అయిపోతున్నారు ఏంటని అప్పుడు చూస్తూ ఉంటారు. ఆయన రాజావారు రాణివారు మా వాళ్ళగా నేను అడుగుతున్నాను, వాళ్ళని ఎంతకాలం అభిమానించే మీరు నాకు ఇచ్చేయచ్చు కదా మావయ్య గారు ఇంకా రోజా అడుగుతూ, ఇచ్చాడు మావయ్య గారు, వాళ్ళు కూడా పైన చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ రోజమ్మ మీరు అడగడం తప్పేం లేదులే కానీ మీరు అసలు రాజావారు రాణివారు మనం అని చెప్పేసి నాకు డౌట్ కొడుతుంది అని చామంతి అన్నమాట రోజా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా రమాదేవి డౌట్ పడుతూ ఉంటుంది. ఇంకా రోజు ఏం మాట టెన్షన్ పడుతుంది, అసలు మీరు వాళ్ళ మనవడాలేనా అని చామంతి అడుగుతూ ఉంటుంది. ఇదేంటి ఈ టైం ఇలా మాట్లాడుతుంది అని రోజు అనుకుంటే సైలెంట్ అయిపోతుంది. అంటే అయ్యగారు ఎందుకు అడుగుతానంటే, రాజవంశంలో ఒకరికి ఇచ్చింది తిరిగి తీసుకుని చరిత్ర ఏం లేదు కదా అందుకే అని చెప్పి చామంతి కావాలి అంటూ ఇక్కడ రివర్సల్ జరుగుతుంటే నాకు డౌట్ వస్తుంది అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇంకా రోజు టెన్షన్ పడుతుంది, ఇదేదో నా కోపం ముంచేలాగా ఉందిగా
అని చెప్పి ఇంకా అనుకుంటూ రోజు చామంతి వైపు చాలా కోపం చూస్తుంది. అవును హర్ష, చామంతి కరెక్ట్గా పాయింట్ రేజ్ చేసింది కదా అని చెప్పి నిజమే కదా, ఏదో వాళ్ళకి ఆ భూములు తప్ప వేరే ఏమి లేనట్టు రోజా బిహేవ్ చేస్తుంది ఏంటి అని రమాదాన్ కానీ అది కాదు అత్తయ్య అని రోజా అంటుంది. లేదు లేదు రోజా, జరిగిన విషయం అన్ని చూస్తున్నా. రాజమణిహారాన్ని నువ్వు మెల్ల వేసుకున్నప్పుడు నీకు మండిపోయింది కదా అని ఇంకా గుర్చేస్తూ ఉంటుంది. నువ్వు వేసుకోవడం వల్లే అపవిత్రం జరిగిందని చెప్పేసి పరిహార పూజ చేస్తానని చెప్పేసి పంతులు గారు చెప్పారు కదా అని రమాదేవి అనగానే మొత్తం అంతా గుర్తించుకుంటూ ఉంటారు. ఇగో నీకు దురాశ కాబట్టి నువ్వు అది ఆహారం ధరించావు కాబట్టి నీకు ఇలా అయింది, అపవిత్రం అయింది అని చెప్పి ఆ రోజు స్వామి చెప్పిన మాట గుర్తించకూడదు. అది కాదు అత్తయ్య గారు అని రోజా కవర్ అయిపోతుంటుంది. ఆ రోజు ఏదో కుండు సాగిలిపి చెప్పావు కానీ ఇప్పుడు నువ్వు మా అని చెప్పి అంటుంటే నాకేం నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి రామాదేవి డౌట్ పుట్టిస్తుంటుంది. ఇంకా రోజా షాక్ అవుతుంది. అంటే ఇది చాలా టూ మచ్ అత్తయ్య, నా గురించి మీరు ఏమనుకుంటున్నాను రోజా అని చెప్తాను కదా రోజా, నువ్వు మన కాదని చెప్పి అంటున్నా అని చెప్పి చాలా నమ్మకంగా రామాదేవి చెప్తుంటుంది. ఇంకా రోజు షాక్ అవుతుంటుంది. అవును అంటాకి గ్యారంటీ ఏంటి చెప్పు అని రామాదేవి నిలుస్తుంటుంది. నిరూపించుకో నువ్వు, అప్పుడు నమ్ముతా, అప్పుడు నువ్వు ఆటడవు అని రామాదేవి అనగానే ఇదేం బాగాలేదు అత్తయ్య, అసలు ఆఫ్టర్ 10 months అడిగిని చెప్పేసి నిరూపించమని అడుగుతారా అని రోజా అని మాటలకి ఇదిగో అసలు నువ్వు ఎంతలో ఎంత రంకులేస్తున్నావు నాకు అర్థం కావట్లా, నువ్వు రాదా మనవాళ్ళైతే నిరూపించుకో, నీ పెద్ద కష్టమే ఉంటుందంట, నిరూపించుకో అమ్మా, నువ్వు అడిగింది ఇచ్చేస్తా అని చెప్పి హర్షాన్ని మాటలు రోజు మనకు కంగారు పడుతుంది. నిరూపిస్తుంది డాడ్, నిజాన్ని ఎప్పుడు క్రికెట్లో దాయలేరు కదా, సత్యమే గెలుస్తుంది అని అడుగున్నాను కానీ ముఖ్యంగా నాకు కావాల్సింది అదేరా, దీనికి అగ్రిమెంట్ చేసుకుందామా అని హర్షం మాట రోజు కంగారు పడుతుంటుంది. ఏంటమ్మా చెప్పు అని హర్షం కానీ మీకు ఇచ్చినట్టుగా మేమేం రాసుకోలేదు మావయ్య గారు, ఇది ఏం వద్దులేంటి అని చెప్పి రోజు తప్పించిన ప్రయత్నం చేస్తూ రాజావారి రాణిగారు మనం చెప్పేసి విడిపించి తీసుకుంటానులేండి, అది నాకు చాలులే అని చెప్పి చామంతి అనుకుంటూ టెన్షన్ పడుతుంటుంది. ఇక్కడ నన్ను చాలా అవమానించారు అని చెప్పి ఇంకా రోజు ఏడ్చుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. రోజు అని చెప్పి అరుణ్ కూడా ఫీల్ అవుతుంది. ఇదేంటి తెగ ఫీల్ అయిపోతాడు ఏంటి అని చెప్పి అరుణ్ చూస్తూ రామాదేవి అనుకుంటుంటుంది. ఇంకా రోజు చాలా అప్సెట్ అవుతుంది. ఇంకా రూమ్ చాలా టెన్షన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడిపోతున్నా తెగ, ఏం చేయాలి తెలియక తల తిరుగుతుందా ఏంటి, అర్థంగా పిచ్చెక్కుతుందా అని చామంతంగా ఇదంతా నీ వచ్చింది. నువ్వు కామ్గా ఉంటా, నా పని అయిపోయిందని రోజు అనగానే ఏంటి ఇప్పుడు కూడా నీ పని ఎలాగుందిగా చామంతంగా నోర్మి తిరిగి నన్ను ఇబ్బంది పెట్టించాలక ఇంకా దెప్పి పొడుస్తున్నావు నువ్వు, నేను చంపేస్తానే అని చెప్పి రోజు చాలా ఆవేశంగా వెళ్ళి చామంతి పీక పట్టుకుని వదలనే అని చెప్పి గట్టిగా పీక తీసుకొస్తాను. వదులుమన్నాను అని చెప్పి చామంతి అనగానే నేను చంపేస్తాను, చచ్చదా వదలనని చెప్పి రోజు అంటూ ఉంటుంది. వదలవే అని చెప్పి చామంతి అరుస్తుంది కానీ రోజు గట్టిగా పీక పట్టుకుని నొక్కేస్తుంది. ఇంకా వదలవే అని చెప్పి చాలా ఆవేశంగా వెళ్ళి లాగి పెట్టి రోజాని కొడుతుంది. ఒకసారి రోజా బ్యాలెన్స్ అయితే మంచిగా పడుతుంది. ఏమనుకుంటావు నీ గురించి నువ్వు, ఏంటి ఏం చెప్తే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నా, నువ్వేం చేసినా అన్నీ జరిగిపోతా అనుకుంటున్నావా ఏంటి, ఇలా చెడ్రైపోతున్నావు ఏంటి, నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా, చీరి పారేస్తా అని చామంతంగానే అది కాదని చెప్పి రోజంగానే మూసుకొని ఉండు అని చామంతి అరుస్తూ ఫోన్లే వదిలేస్తుంటే ఎంతవరకు వెళ్ళకూడదు వెళ్తూ ఉంటావా, నీ దిక్కుమాల ఆలోచనకి హద్దే లేదా, దూసుకెళ్ళిపోతావా, నీకు ఎక్కిన తలపొగరు కాబట్టి నేను దించగా ఊరుకోను అని చెప్పి అరుస్తూ ఇదిగో నీ పెరుగుతున్న దురాశని పుక్కుటి వెళ్తే పీకి పాడేస్తా అని శాంతంగానే నేను చేశాను చెప్పి రోజు అనగానే ఏం చేశాను మళ్ళీ వేలు అడుగుతున్నావా, ఆ మాట అంటే నీకు సిగ్గు అనిపించట్లేదా, ఎంతసేపు ఒక లాక్కుందని బుద్ధి అంటే ఆశపోతుందా అని చెప్పి చామంతి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాను. ఆ చెట్టకి అని రోజు అనగానే నువ్వు చేసిన దానికి సన్మానించమంటావా ఏంటి, అసలు ఏంటి రాజా వారికి ఎప్పుడో అయిగా సాయం చేస్తే పట్టుకొని దానికి నీ దొంగలకు కట్టేసి మేజర్ వాటి నీకు ఇచ్చేయాలి అంటావా, అసలు ఎలా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు, ఏ హక్కుతో వస్తుంది అనుకుంటున్నావు, చెప్పవు అని చామ నిలదీస్తుంది. నీకు అని తెలుసు కదా ఇంకేం చెప్పను రోజు అనగానే కదా నువ్వు రామచంద్ర కూతురు అని చెప్పి నీకు గుర్తుండాలి, చామంతికి అక్కని స్పృహ కూడా నీకు ఉండాలి, అది మర్చిపోయి ఇంకోసారి ఎక్స్ట్రా చేసావు అనుకో ఇదిగో చేప చుట్టి ఆ మూసినట్లు వదిలేస్తారు, దరిద్రం వదిలిపోతుంది శాంతంగా అక్కడ నిన్ను అంటావా రోజు అనగానే నేను ఏం చేసినా పాపం లేదని చెప్పి నాకు అనిపిస్తుందని శాంతంగా నేనేం చేస్తాను మన మంచి కోసమే రోజు అనగానే అబ్బో మనం చెప్పి కలుపుతున్నావేంటే, నీ పాపాలో నన్ను కలపకు, నిడ్డు నుండి ఏదో ఆశిస్తున్నట్టు బిల్డప్ ఒకటి నీకు మామూలుగా ఉండదు అని చామతి వార్నింగ్ ఇస్తుంది. అది కాదు అయినది అయిపోయింది, నన్ను కొట్టావు కదా ఇంక తిట్టావు కదా శాంతించవే,
ఇదిగో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఎలాగైనా సరే ఇందులో బయటపడే సలహా నాకు ఇవ్వవే రోజంగా. నువ్వు చేసే పాపాలకి నేను సలహాలు ఇవ్వడం కూడానా? నీ పాపాలు బయట పెట్టుకుని ఉంటాను కదా, అదే నీకు చేస్తున్న పెద్ద సాయం అని శాంతంగానే ఏం చేయవని చామంతంగానే ఏదేగా చెప్తున్నాను. నువ్వు ఎలా ఏడుస్తావు అలాగే ఏడు అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. చామంతి రోజు పిలుస్తుంది కానీ చామంతి వెళ్ళిపోతుంటుంది. చా అని చెప్పి ఇంకా అప్సెట్ అవుతూ రోజు ఒంటరి కూర్చుంది. అక్కడ రమాదేవి ఆలోచన పడుతుంది. ఏంటి రాజావారు రాణివారు చేసిన సాయం అడ్డు పెట్టుకొని మేజర్ వాట ఏంటి కావాలంటావా? ట్విస్ట్ ఇచ్చాను కదా, నిరూపించుకో. చూస్తా, నిరూపించుకున్నావు అనుకో కథ ఒక ఉంటుంది, లేకపోతే ఇదిగో కథ మరోలా ఉంటుంది కదా. ఇంకా రామాదేవి కూడా రోజా మీద ఆశపడుతూ ఆలోచిస్తుంటది. ఇంకా రోజా లాన్లోకి వచ్చి టెన్షన్ పడిపోతుంటది. ఇప్పుడు ఏం చేయాలి, నేనే మా అని చెప్పేసి నిరూపించాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలని చెప్పి రోజు టెన్షన్ పడితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అదే పని కంగారు పడుతుంటది. ఏదో ప్లాన్ వేయాలి. సరే ఇంకా ఏ దారి ఉందో చూడాలని చెప్పి అనుకుంటూ ఆ వీడియో నాకు దిక్కు అని చెప్పి రోజు ఉపేంద్ర కాల్ చేస్తుంది. ఇదేంటి యాటిట్యూడ్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి యువరాణి గారు అని ఉపేంద్ర గారు నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడి ఫోన్ చేశాను రోజు అనగానే ఏంటో అది ఉపేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు చామంతి వచ్చి చూస్తూ ఉంటుంది.